హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి ఒక శాఖకు సంబంధించి అంటే దేవాదాయ కమిషనరేట్ ఉద్యోగులకైతే జీతాలైతే రాలేదండి. ఈ నెల ఎందుకు రాలేదు, అసలు ఏం జరిగిందో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక దేవాదాయ శాఖ కమిషనరేట్ అధికారులు ఉద్యోగులకి ఉగాది పండుగ వస్తున్నా కూడా ఇప్పటివరకు వాళ్ళకు జీతాలైతే అందలేదండి. అయితే ఆ శాఖకు సంబంధించిన జిల్లాలోని ఉద్యోగులకి జీతాలు అందినా కూడా కమిషనరేట్‌లో ఓ అధికారి నిర్లక్ష్యం వల్ల ఆ ఉద్యోగులకైతే ఇంతవరకు ఉగాది పండుగ వచ్చినప్పటికీ కూడా జీతాలైతే రాలేదండి. ఇక కమిషనరేట్ ఉద్యోగుల్లో ప్రతి నెల కూడా ఇంక్రిమెంట్లు ఉన్నవారు ఇతర ఉద్యోగుల జీతాల వివరాలను సెక్షన్ సిబ్బంది రూపొందిస్తారండి. ఇక వాటిని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్‌మెంట్ అధికారి కేడర్లో ఉండే ఉప కమిషనర్ పరిశీలించాక మొత్తానికైతే సీఎంఎంఎస్‌లో అప్లోడ్ అయితే చేస్తారండి. అయితే కొందరు ఉద్యోగుల ఇంక్రిమెంట్లు మొత్తాన్ని కూడా జీతాలను ఎక్కువగా పేర్కొంటూ సెక్షన్ సిబ్బంది బిల్లుల్ని సిద్ధం చేశారు. డీడీఓ వాటిని చెక్ చేయకుండా ఆమోదించడం వల్ల వీరికైతే జీతాలైతే అందలేదని అయితే తెలుస్తోంది. సీఎంఎంఎస్లో అప్లోడ్ చేసినట్లయితే తెలిసింది. తప్పులను గుర్తించి పే అండ్ అకౌంట్స్ అధికారులు వాటిని తిరస్కరించారండి. దీంతో మళ్ళీ బిల్లులని అప్లోడ్ చేశాకే వారికి జీతాలకు అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అప్పటి వరకు కూడా వారికి జీతాలు అయితే రావండి. ఈ విధంగా చేయడం వల్ల కూడా కొందరికి ఉద్యోగస్తులకి ఇప్పటికీ కూడా జీతాలు అయితే రాలేదు. ఇలా లేకుండా సరైన పద్ధతిలో వెళ్ళినట్లయితే మనకి ఖచ్చితంగా అందరికీ జమ అయినట్టే అవుతాయండి. ఎక్కువ ఇంక్రిమెంట్లు పెట్టుకోవడం వల్ల డీడీఓ గారు సరిగ్గా చూడకుండా కరెక్ట్గా అప్లోడ్ చేసింటారులే అని చెప్పి అప్లోడ్ చేయడం వల్ల అధికారులు గుర్తించి ఆ శాఖకు సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించి ఉద్యోగులకైతే జీతాలు అందలేదండి. వాళ్ళు మళ్ళీ కూడా బిల్లులు అప్లోడ్ చేసినట్లయితే ఖచ్చితంగా అయితే మళ్ళీ అప్పుడు జమ అవుతాయి. కానీ ఇప్పటివరకు అయితే వారికి జీతాలు అయితే అందలేదు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.